తెలంగాణ రైజింగ్ తో ఇప్పటికే తెలంగాణ దూసుకుపోతుందని ప్రస్తుతం జరుగుతున్న సమ్మిట్ లో తెలంగాణ వాయిస్ ని వినిపించే అవకాశం వచ్చిందని మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. భారత సమ్మిట్ కి ప్రపంచ ప్రఖ్యాత డెలిగేట్స్ వచ్చారని, స్వదేశం నుంచి కాకుండా డెలిగేట్స్ హాజరయ్యారని తెలిపారు. ఏఐసీసీ అగ్రనేతలు రేపు భారత సమ్మిట్ కి వస్తారంటున్న మంత్రి శ్రీధర్బాబుతో మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు మంత్రి శ్రీధర్బాబు గారు. సార్, ఏంటి ఇక్కడ ఏం జరగబోతుంది? ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు? గ్లోబల్ పీస్ ఆల్రెడీ కాన్ఫరెన్స్ ఈ సదస్సు మొదలైపోయింది. కాన్ఫరెన్స్ భాగంగానూ అనేక మంది అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశము స్లోగన్ గోస్ డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్. అందరికీ న్యాయం జరగాలి. ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి న్యాయం జరగాల అనే అంశం. కేవలం న్యాయం అంటే సామాజిక న్యాయం, రాజకీయంగా న్యాయం, ఆర్థికంగా న్యాయం అందరి వ్యక్తులకు జరిగి శాంతియుతంగా మన ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారు, మా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ పునాదులతోనైతే శాంతి గురించి మహాత్మా గాంధీ గారు మాట్లాడినరో, ఏ పునాదుల మీదుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిండ్రో, దాని తదుపరి అనేక మంది మరి పాలసీ మేకర్స్ వచ్చి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ దేశ సమగ్రత గురించి ప్రాణాలు కోల్పోయి శాంతి అనే మెసేజ్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు. మొత్తం యావత్ ప్రపంచానికి కూడా ఈ మెసేజ్ ఏ విధంగా ఇవ్వాలి, మెసేజ్ ఇవ్వటానికి దానికి కావాల్సిన అనేక పరిస్థితులు ఏ విధంగా నెలకొల్పాలి అనే ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న చాలామంది మేధావులు, ఎక్స్పర్ట్స్, రాజకీయ రంగంలో ఉన్న చాలామంది సీనియర్ రాజకీయవేత్తలు, వివిధ పార్టీల నుంచి ఆర్థిక నిపుణులు, సామాజిక పరంగా అనేక మంది సోషల్ యాక్టివిస్టు ఈరోజు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. వివిధ సదస్సులు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు జెండర్ జస్టిస్ అనే అంశం మీద సదస్సు జరుగుతూ ఉంది. ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ అనే దానిపైన సదస్సు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయేది యూత్ అండ్ పాలిటిక్స్ మీద. మరి కొద్దిగా తర్వాత మల్టీలేటరలిజం అంటే ప్రపంచ స్థాయిలో ఏ విధంగా జరుగుతూ ఉన్న పరిణామాలలో మరి 1, 2, 3, 4 దేశాలు, 5 దేశాలు బైలేటరల్ అగ్రిమెంట్స్లో కానీ మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ కానీ కొత్త మారుతా ఉన్న పరిణామాలు, ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. రేపు కొన్ని సదస్సులు జరిగి అనేక అంశాలపై తర్జన భర్జనలు చేసి ఏ విధంగా గ్లోబల్ జస్టిస్ ఇవ్వాలనే అంశంపై ఒక ఆలోచన ఇవ్వాలి, ప్రపంచానికి కూడా ఆలోచన ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏఐసీసీ నుంచి వస్తున్నారు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ వస్తారు. బికాస్ అందరు షెడ్యూల్ ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ఇంకా వస్తారు. తెలంగాణ రైజింగ్ పేరుతో మీరు మూతురుగా ఈ వేదిక నుంచి ఏం చెప్పబోతుంది? తెలంగాణ రైజింగ్ ఎందుకంటే అనేక మంది ఆర్థిక నిపుణులు వచ్చారు, అనేక మంది వ్యాపారవేత్తలు వచ్చారు, అనేక సంస్థల నుంచి అందరూ కూడా రావటం జరిగింది. సరే, వారి ఆలోచనలు తీసుకునే ప్రయత్నం మాకు. రెండోది మా ఆలోచన ఈరోజు తెలంగాణ రైజింగ్ పేరుతో 1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే ఒక ఉద్దేశాన్ని ముందుకు పెట్టి, వారి ఎక్స్పర్టీస్ తీసుకొని మా ఎక్స్పర్టీస్ని ముందుకు పెట్టి, మా ఆలోచనలు ముందుకు పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సో ఇది ఇప్పటికైతే సెషన్ నడుస్తుంది. ఏదైతే దీనిపైన కూడా 100 దేశాలకు సంబంధించిన 450 మంది ప్రతినిధులు తమ గ్లోబల్ పీస్, జస్టిస్ అనే అంశంపైన ఇవ్వబోతున్నారని చెప్పేసి మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు.